హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎంసెట్ గురించి పూర్తిగా రివ్యూ చేద్దాం. ఎగ్జామ్ లెవెల్ గురించి ఈజీ ఆర్ టఫ్, సబ్జెక్ట్ వైజ్ గురించి అనలైజ్ చేద్దాం. మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ గైడ్ ఇస్తాం. టిప్స్ ఫర్ ఫ్యూచర్ ఆస్పిరేషన్స్ లాస్ట్లో. ఈరోజు పూర్తిగా మనం ఎంసెట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, ఎగ్జామ్ ఎలా వస్తుంది. సెకండ్, ఈజీగా వస్తుందా లేక టఫ్గా వస్తుందా. థర్డ్, ఏ సబ్జెక్ట్ కష్టంగా ఉంటుంది. ఫోర్త్, ఎంత మార్క్స్ వస్తే మనకి ఎంత మంచి ర్యాంక్ వస్తుంది. ఇవి అన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ స్కిప్ ఆన్ ఇట్. ఫస్ట్, ఎగ్జామ్ ఎలా వస్తుంది. ముందుగా ఎంసెట్ గురించి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఎంసెట్ అంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది ఇంటర్మీడియట్, ఎంపీసీ లేదా బైపీసీ చదివే స్టూడెంట్స్కి ఈ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్ ద్వారా ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్, అగ్రికల్చర్ కోర్సెస్ అడ్మిషన్స్ వస్తాయి. ఎవ్రీ ఇయర్ లక్షల మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాస్తారు. అందుకే ఈ ఎగ్జామ్కి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సెకండ్, ఈజీగా వస్తుందా లేక టఫ్గా వస్తుందా. ఇప్పుడు ఈ సంవత్సరం ఎంసెట్ రాసిన ఎగ్జామ్ ఓవరాల్ రివ్యూ చూద్దాం మనం. చాలామంది స్టూడెంట్స్ చెప్పేది ఏమిటి అంటే మ్యాథమెటిక్స్ అనేది మోడర్గా వస్తుంది అని చెప్పారు. ఫిజిక్స్ కొంచెం టఫ్గా వస్తుంది అని చెప్తున్నారు. కెమిస్ట్రీ ఈజీగా వచ్చిందని చెప్పారు. అందరికీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమిటి అంటే ఇందులో మనకి టైం మేనేజ్మెంట్. మ్యాథ్స్లో కొన్ని క్వశ్చన్స్ చాలా లెంగ్తీగా వచ్చాయి అని కూడా చెప్పారు. టైం తక్కువ తీసుకుంటుంది అండ్ కొన్ని క్వశ్చన్స్కి టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పారు. ఫిజిక్స్లో కాన్సెప్ట్స్ బాగా తెలిసి ఉంటేనే మాత్రమే ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్ వచ్చాయి అని కూడా చెప్పారు. కానీ కెమిస్ట్రీ మాత్రం అలాగా కాదు. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫార్ములాస్, ఎన్సీఈఆర్టీ కాన్సెప్ట్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ రిపీట్ అవుతూ వచ్చాయని చెప్పారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారు. అండ్ ఫార్ములాస్ ఎక్కువగా నేర్చుకోవాలి, అలాగే ఫార్ములాస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. ఎన్సీఈఆర్టీ కాన్సెప్ట్స్ అంటే ఎన్సీఈఆర్టీ బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ని రివైజ్ చేయండి. బుక్స్ రివైజ్ చేయటం వల్ల మీకు రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. ఇందులో నుంచి మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా మీకు ఎగ్జామ్ అనేది చూసుకుంటే స్టూడెంట్స్ చెప్పిన రిజల్ట్ బట్టి మోడరేట్ టు టఫ్ లెవెల్లో ఉంది అని చెబుతున్నారు స్టూడెంట్స్. థర్డ్ వచ్చేసరికి మనకి ఏ సబ్జెక్ట్ మనకి కష్టంగా ఉంటుంది. ఇందులో మనం ఫస్ట్ మ్యాథమెటిక్స్ చూసుకుందాం. మ్యాథ్స్ సెక్షన్ స్కోరింగ్కి చాలా ఇంపార్టెంట్. ఇందులో స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా. ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. క్యాలిక్యులస్, ప్రాబబిలిటీ, వెక్టార్స్, మ్యాట్రిక్స్, ట్రిగ్నోమెట్రీ, వీటిల్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ వచ్చాయి. అందుకే నేను ఈ 5 చెప్పాను. కొన్ని అయితే డైరెక్ట్ ఫార్ములాస్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి.
ప్రాబబిలిటీ అయితే రిపీటెడ్గా 4 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. మ్యాట్రిక్స్ అయితే 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. మిగతావి క్యాలిక్యులస్, వెక్టార్స్, ట్రైగ్నోమెట్రీలో 1 అయితే రిపీట్ అవుతూ వచ్చాయి. కొన్ని క్వశ్చన్స్ క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేసిన స్టూడెంట్స్కి థరోగా చేస్తేనే ఈజీగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో కాన్సెప్ట్ ఈజీగా అనిపిస్తుంది. సెకండ్, ఫిజిక్స్ చాలామంది స్టూడెంట్స్కి ఫేవరెట్ సబ్జెక్ట్ ఆల్సో. అండ్ ఆల్సో ఫిజిక్స్ చాలామందికి టఫ్ సబ్జెక్ట్ ఆల్సో అని అనిపిస్తుంది. ఇందులో మనకి మెయిన్ రీజన్ వచ్చేసి ఏమిటంటే, ఫస్ట్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్. ఇందులో మనం చాలా టఫ్గా ఉంటాయి సమ్స్. తర్వాత కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇందులో మనము చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడర్న్ ఫిజిక్స్, లాస్ ఆఫ్ మోషన్. కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకోండి, ఈజీగా అవుతుంది. థర్డ్, కెమిస్ట్రీ మాత్రం స్టూడెంట్స్కి రిలీఫ్ ఇస్తుంది. ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. థరోగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, సెకండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, థర్డ్ ఫిజికల్ కెమిస్ట్రీ బేసిక్స్. వీటితో పాటు ఎన్సీఈఆర్టీ క్వశ్చన్స్ కూడా చదువుకోండి. అప్పుడే మీకు క్వశ్చన్స్ ఈజీగా అర్థమవుతూ ఉంటాయి. ఫోర్త్ వచ్చేసరికి ఎంత మార్క్స్ వస్తే మంచి ర్యాంకు వస్తుంది. ఇప్పుడు మనం ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఎక్స్పెక్టెడ్ మార్క్స్ మరియు ర్యాంక్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనకి అప్రాక్సిమేట్గా చూసుకుంటే 140+ మార్క్స్ వస్తే టాప్ ర్యాంక్స్ అనేవి వస్తాయి. 120+ మార్క్స్ వస్తే వెరీ గుడ్ ర్యాంక్ వస్తుంది. అండ్ ఆల్సో 100+ మార్క్స్ వస్తే గుడ్ కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా మనకి ఉంటాయి. లేదా 80+ మార్క్స్ వస్తే యావరేజ్ ర్యాంక్ వస్తుంది. అండ్ ఆల్సో 1 lakh బిలో ర్యాంకు కూడా వస్తుంది. మీకు ఈజీగా ఉంటాయి. ఇవి ఎగ్జామ్ డిఫికల్టీస్ మరియు నార్మలైజేషన్స్ మీద కూడా డిపెండ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎగ్జామ్ అయిపోయిన వెంటనే టెన్షన్ పడకండి. ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. మార్క్స్ అనేవి నెగిటివ్ మార్క్స్ ఉండవు. నేను పర్సనల్గా ఫాలో అయిన టిప్స్ ఇవి. నెక్స్ట్ ఇయర్ ఎంసెట్ రాయబోయే స్టూడెంట్స్కి కొన్ని టిప్స్. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. టైం మేనేజ్మెంట్ ఇంప్రూవ్ చేయండి. డైలీ ఫార్ములా రివైజ్ చేయండి. ఎన్సీఈఆర్టీ బుక్స్ చదవండి. మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఇది నా పూర్తి ఎంసెట్ రివ్యూ. మీ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏ సబ్జెక్ట్ టఫ్గా అనిపించిందో కూడా చెప్పండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. క్రాంతి టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.